హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, 3 కేజీలు బంగాళదుంపలు. అది బాగా ఉల్లి వెల్లుల్లి లేకుండా కుర్మా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూస్తున్నారు కదా, ఇవి 3 కేజీస్ ఈ బంగాళదుంపలు అనమాట. 3 కేజీల దుంపలకి అయితే మనం ఇందులో ఉల్లి వెల్లుల్లి వేయకుండా కుర్మా చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి వేయకుండా మనకి ఆ గ్రేవీ చిక్కటి కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో చూపిద్దాం అనుకున్నాం. దానికోసం అయితే తక్కువ క్వాంటిటీలో చేసిన దానికి ఇంత ఎక్కువ క్వాంటిటీలో చేసిన దానికి తేడా ఉంటుంది కదా. ఇది 3 కేజీలు అయినా కూడా మనకి మంచి గ్రేవీతో టేస్టీగా రావడానికి దానికైతే మనకి ఇవ్వండి ఇంత అల్లం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఇంత అల్లం పడుతుంది. ఇవి గ్రామ్స్లో చూసుకుంటే 25 గ్రామ్స్ పడుతుంది అనమాట 3 కేజీలకి. అయితే టమాటాలు కేజీకి పావు కేజీ చొప్పున 3 కేజీలకి 3 పావు కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. అలాగే ఇదిగోండి, ఇది జీడి నూక, దోసపప్పు, ఈ రెండు కప్పులు తీసుకున్నాను అనమాట. అయితే దీనివల్లే మనకి ఎక్కువ చిక్కదనం అనేది వస్తుంది. అయితే ముందు ఇది మనం కాస్త వాష్ చేసుకుని ముందు నానబెట్టుకుని ఉంచుకుంటే మనకి ఇది బాగా మంచి దీనిలోకి వస్తుంది కదా. నానిక పెద్దవి అవుతాయి. ఇవి అయిన తర్వాత మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, గ్రేవీకి సరిపోయినట్టుగా. అయితే టమాటాలని ఇంకన్నీ ఇగోండి, అల్లము కాస్త ఫ్రై చేసుకొని మొత్తం మనం మిక్సీ చేసేసుకొని ఏకంగా గ్రేవీ ఇలా రెడీ చేసేసి పెట్టుకుందాం. ఆ మసాలా రెడీ అయిపోతుంది. ఇలాగా బంగాళదుంపలు కూడా మనం శుభ్రంగా వాష్ చేసేసి అదేమో బాయిల్ చేసేసి రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇంకా ఇగోండి, ఇలా అయితే ముందు పెద్ద తపేలా అయితే పెట్టుకున్నాను. ఇగోండి, మొత్తం దుంపలన్నీ ఇలా బాయిల్ చేసేసి దాని స్కిన్ మొత్తం పీల్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను. దానికోసంకి ఇగోండి టమాటా గ్రేవీ, టేస్ట్కి తగ్గ సాల్ట్, మీ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్. అయితే దీనికి కాస్త కారం ఎక్కువ పడితేనే టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం టమాటా గ్రేవీ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి. అలా జీడి నూక దోసపప్పు కలిపేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్టు. అలానే ఓన్లీ అల్లం పేస్ట్, ఇది వెల్లుల్లి వేయలేదు, అది గమనించండి. వెల్లుల్లి వేయకుండా ఓన్లీ అల్లం పేస్ట్. అయితే ఇంత పేస్ట్ దీనికి అవసరం ఉండదు. ఈ జీడిపప్పు పేస్ట్ కూడా మనకి ఇంత అవసరం ఉండదు. ఇందులో 2 కర్రీస్ చేయాలి. సో అందుకని చెప్పి నేనైతే ఇంతంత చేశాను, కానీ నాకు ఇంత అయితే అవసరం లేదు. టమాటా మాత్రం ఇంత అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా, ఇది పెట్టుకున్నాం కదా, ఇందులో అయితే ముందు ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఇందులో దాదాపుగా పావు కిలో ఆయిల్ అయితే పడుతుంది. అయితే ఫస్ట్ మనం ఈ జాపత్రి వేసుకుందాం. నెక్స్ట్ కాస్త కరివేపాకు తుంచుకొని వేసుకుందాం. ఇది మంచి సువాసన అయితే ఇస్తుంది కదా. ఇదిగోండి, పక్కన కొబ్బరన్నం కోసం అయితే పెట్టాను. అయితే ఇంత క్వాంటిటీలో ఎందుకు చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో స్వాములకైతే భిక్ష ఏర్పాటు చేసుకుంటున్నాము. అందుకని చెప్పేసి ఇవి ఇలా చేయాల్సి వచ్చింది ఈరోజు. మరి బయట తెప్పించే కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయి ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలాగ కాస్త ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇంకా చూస్తున్నాం కదా, ఇది ఫ్రై అయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం. కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కదా, అన్నీ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇంకా సాల్ట్ అయితే వేసేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేద్దాం. ఇంకా ఈ జీడిపప్పు పేస్ట్ని కూడా కాస్త వేసేద్దాం. చూడండి, హాఫ్ వేసాను, కరెక్ట్గా హాఫ్ వేసాను చూడండి. ఎందుకంటే ఇంకొక కర్రీ ఉన్నది, ఆ కర్రీకి కూడా ఇది సరిపోవాలి. అందుకని రెండింటికి కలిపి ఒక్కసారే చేసేసాను కాబట్టి సరిగ్గా హాఫ్ అయితే వేసాను. ఇప్పుడు ఇంకా ఈ టమాటా పేస్ట్ కూడా వేసేద్దాం. చూడండి, అది మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ తేలిపోయింది కదా. టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసేసాను ఇందులో. ఇది కూడా కాస్త ఫ్రై అయ్యింది అంటే ఇంకా గరం మసాలా పొడి కాస్త వేసుకొని ఇందులో వాటర్ వేసి దుంపలు వేసేయడమే. ఇంకా ఇదిగోండి, ఇది మొత్తం ఫ్రై అయిపోయింది, కనబడుతుంది కదా. ఆయిల్
చూడండి గ్రేవీ సపరేట్ అయిపోవచ్చింది, ఆయిల్ తేలిపోతుంది కాబట్టి ఇంకా ఈ స్టేజ్లో ఉండగా మనం అయితే ఈ దుంప ముక్కలన్నింటినీ వేసేద్దాం. ఇలాగా మొత్తం వేసేసాం కదా. ఇంకా ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని కాస్త వాటర్ వేసేసి ఇంకానేమో ఇదిలాగా మనకి దగ్గరగా చేసుకోవడమే. ఇదిగోండి ఈ కప్పుతో ఒక 3 కప్పులు వాటర్ అయితే వేసాను. ఇప్పుడు ఇందులోన అయింది కదా, ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఆ వాటర్ వేయడం కూడా చూపించాను, అయితే ఆ క్లిప్పింగ్ కాస్త మిస్ అయింది, అందుకని మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇదిగోండి దీంతో ఈ కప్పుతో 3 కప్పులు మాత్రమే వాటర్ వేసాను. మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే దానికి సరిపోయినంత మాత్రమే మనం వేసుకోవాలి దానికి వాటర్ అనేది. ఇప్పుడు ఇది ఇంకా పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది. మూత తీసి చూద్దాం. చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు ఇందులో గరం మసాలా పొడి అయితే కాస్త వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా కర్రీ దించేయడమే. మొత్తం బాయిల్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత చిక్కటి గ్రేవీతో ఎంత బాగా వచ్చింది కదా. మీకు ఇంకా ఇది చిక్కగా ఉన్నది అనుకుంటే ఇంకాస్త పలచగా అయినా చేసుకోవచ్చు, కాకపోతే ఇది రైస్లోకి కదా అందుకని నేనైతే ఇలాగా చేశాను. ఇంకా మరి ఇంకా పలచన అయితే టేస్ట్ ఉండదు కదా, చూడడానికి కూడా బాగుండదు, అందుకని ఇలాగే దించేస్తాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడం. ఇంకా